మరోవైపు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ హస్తం గూటికి చేరారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు సతీష్. ఈ మధ్య వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు అదేవిధంగా విడాకులకు కూడా కారణభూతులైనటువంటి ఈ పార్టీ లోపల కొనసాగడం ఇష్టం లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకొని ఇవాళ వాళ్ళు కుటుంబానికి మేలు చేసుకున్నారే తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానీ తెలంగాణ అభివృద్ధికి మాత్రం ఏమాత్రం దోహదపడలేదు. నిన్నొక స్కామ్ లోపల యాదాద్రి లోపల కూడా 400 కోట్ల స్కామ్ అట. ఇటువంటి స్కాములన్నీ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగలేక మరి ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ మరి ఈరోజు స్వేచ్ఛవాయువు పీల్చుకునే విధంగా స్వేచ్ఛవాయువును పీల్చుకున్నట్టుగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల, దీపదాస్ మున్షి సమక్షం లోపల, రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ 100 రోజులలో దాదాపు 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచినటువంటి సందర్భం లోపల తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను నేలకేసి కొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువాను ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యం లోపల ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.